Hi students, welcome to ABNPR online classes. So last class I will discuss the Newton's forward interpolation formula. So in this class next one Newton's backward interpolation formula. So Newton's backward interpolation formula is, let us consider the argument values are a plus h, a plus 2h and so on, a plus nh, and the corresponding entry values are f of a plus h, f of a plus 2h and so on, f of a plus nh. So that is a plus h, a plus 2h and so on, a plus nh corresponding to f of a plus h, f of a plus 2h and so on, f of a plus nh. The formula is f of a plus nh plus bh అంటే a plus nh లాస్ట్ వాల్యూ బ్యాక్వర్డ్ కాబట్టి లాస్ట్ వాల్యూ నుంచి ఫార్ములా అనేది కన్సిడర్ అవుతుంది. f of a plus nh plus bh equal to f of a plus nh plus p by 1 factorial. So normal of f of a plus nh plus p into p plus 1. Forward ఎలా యూస్ చేస్తున్నాం? p by 1 factorial del of f of a plus p into p minus 1. Backward కాబట్టి p plus 1. So next టర్మ్ వస్తుంది p plus 2. Third 3 terms యూస్ చేస్తే p plus 3. So p into p plus 1 by 2 factorial del normal square of f of a plus nh plus and so on plus నాబ్లాని యూజ్ చేస్తున్నాం కాబట్టి సో లాస్ట్ వాల్యూ కన్సిడర్ అవుతుంది ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ 1 అండ్ సో ఆన్ పీ ప్లస్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఫ్యాక్టర్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఓవరాల్గా ఎన్ టర్మ్స్ అంటే లాస్ట్ టర్మ్ పీ ప్లస్ ఎన్ మైనస్ 1 టర్మ్స్ యూజ్ చేసుకోవాలి బై ఎన్ ఫ్యాక్టర్ ఇంటూ నాబ్లా పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్హెచ్ పీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై హెచ్. సో ఫార్వర్డ్లో యూజ్ చేస్తే ఏ ప్లస్ పీహెచ్, కానీ బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ పీహెచ్. సో దీని నుంచి ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఎక్స్ అంటే వాల్యూ, సో ఎక్స్ అంటే ఇక్కడ క్యాలిక్యులేటింగ్ ఎక్స్ అంటే ఏంటి? ఏ ప్లస్ ఎన్హెచ్. బ్యాక్వర్డ్లో కాబట్టి ఏ ప్లస్లో వస్తుంది, లాస్ట్ వాల్యూ కన్సిడర్ చేయాలి. సో ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్ పీహెచ్. సో పీ వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఈ టర్మ్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎన్హెచ్ బై హెచ్. సో ప్రాబ్లం అప్లై చేస్తే ఎస్టిమేట్ ద సేల్ ఫర్ ద ఇయర్ 1966 అంటే 1966 దగ్గర మీరు ఎంత సేల్ అవుతుంది? సేల్స్ ఇన్ థౌజండ్స్ అంటే 12,000, 15,000, 20,000, 27, 39, 52 థౌజండ్స్లో ఇచ్చారు వాల్యూస్. 12, 15, 20, 27, 39, 52. ఇయర్స్ ఏంటి? 1931, 41, 51, 61, 1971, 1981 అంటే 66 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఫార్ములాని యూజ్ చేయాలి? న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఫార్వర్డ్ అయితే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అయితే బ్యాక్వర్డ్. జనరల్గా ప్రాబ్లంలో న్యూటన్స్ ఫార్ములా ఫర్ ఇంటర్పోలేషన్. సో న్యూటన్స్ ఫార్ములా ఫర్ ఇంటర్పోలేషన్ అంటే 2 టైప్స్లో ఉన్నాయి, న్యూటన్స్ బ్యాక్వర్డ్, న్యూటన్స్ ఫార్వర్డ్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎనీ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో న్యూటన్స్ ఫార్ములా ఫర్ ఇంటర్పోలేషన్ అని అడిగితే మీరు న్యూటన్స్ బ్యాక్వర్డ్ అయినా యూజ్ చేయొచ్చు, న్యూటన్స్ ఫార్వర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే వాల్యూ ఏంటి? ఫస్ట్ వాల్యూ 1931 అంటే ఈ వాల్యూ ఏ ప్లస్ హెచ్, ఏ ప్లస్ 2h, ఏ ప్లస్ 3h, ఏ ప్లస్ 4h, ఏ ప్లస్ 5h అంటే ఎన్ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ? ఎన్ ఈక్వల్ టు 5. సో ఏ ప్లస్ హెచ్, ఏ ప్లస్ 2h, ఏ ప్లస్ 3h, ఏ ప్లస్ 4h, ఏ ప్లస్ 5h అంటే ఎన్ ఈక్వల్ టు 5. అంటే లాస్ట్ వాల్యూ ఏంటి? 1981. ప్రతిసారి 1981 రాయకుండా ఏం యూజ్ చేస్తాము? ఏ ప్లస్ 5h యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఫార్ములాలో. అంటే ఈక్వల్ టు 1931, హెచ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత? 1941 మైనస్ 31, 10. 1951 మైనస్ 10. సో 61 మైనస్ 10, 51 దట్ ఈస్ 10. 71 మైనస్ 60, 61 దట్ ఈస్ 10. 81 మైనస్ 71 అంటే హెచ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 10. ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? 1966 దగ్గర వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? ఎన్ ఈక్వల్ టు 5. ఏ ప్లస్ 5h ఈక్వల్ టు, సో ఏ అంటే వాల్యూ ఎంత? 1931 ప్లస్ 5 ఇంటూ హెచ్ అంటే వాల్యూ 10. సో దట్ ఈక్వల్ టు 1981. ఏ ప్లస్ 5h అంటే 1981. పి అంటే వాల్యూ, సో పి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఎన్హెచ్. ఏ ప్లస్ ఎన్హెచ్ ప్లస్లో 1981, ఎక్స్ ప్లస్లో 1966 బై హెచ్. So that equal to h means 10. Substitution is the value of 1966 minus 1981 by 10. So that equal to minus 1.5. So p value positive లో నెగటివ్ లో రెండిట్లోనే డిపెండ్ అవుతుంది.
సో బ్యాక్వర్డ్ కాబట్టి బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ ఏంటి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్సిడర్ చేస్తాం. బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఎలా యూస్ చేస్తాం, నాబ్లలో కన్సిడర్ చేస్తాం కాబట్టి సో ఓవరాల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, టోటల్ వాల్యూ 6 వాల్యూస్ కాబట్టి ఎన్ని డిఫరెన్సెస్ వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు, 5 డిఫరెన్సెస్ వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు. సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ 15 మైనస్ 12, 20 మైనస్ 15, 27 మైనస్ 20, 39 మైనస్ 27, 13 మైనస్ 39, 52 మైనస్ 39, 30, 13, 5 minus 3, 7 minus 5, 12 minus 7, 13 minus 12, 2 minus 2, 5 minus 2, 1 minus 5, minus 4, minus 3, 3 minus 0, minus 7, minus 3. అంటే వాల్యూ ఎంత 10. సో ఈ వాల్యూ ఇది దిస్ ఈజ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్, ఫార్ములా అనేది బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ నోటైస్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, సో NHలో ఉంది, n ప్లస్ ఎంత వాల్యూ n ఈక్వల్ టు 5 అంటే a ప్లస్ 5h ప్లస్ ph. సో ఈ వాల్యూని సింప్లిఫికేషన్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది 1966 వాల్యూ వస్తుంది. అంటే a ప్లస్ n 5h అంటే 1981 ప్లస్ p అంటే వాల్యూ ఎంత, p అంటే వాల్యూ మైనస్ 1.5 ఇంటూ 10. సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 1966 వాల్యూ వస్తుంది. సో దట్ ఈక్వల్ టు a ప్లస్ 5h ప్లస్ p బై 1 ఫ్యాక్టర్. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఓవరాల్గా 5 డిఫరెన్సెస్ వరకు ఉంది కాబట్టి 5 డిఫరెన్సెస్ వరకు మనం యూజ్ చేయాలి ఫార్ములాలో. 5 డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి 5th డిఫరెన్స్ వరకు యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ డిఫరెన్స్, సో సెకండ్ డిఫరెన్స్ ఎలా వస్తుంది p ఇంటూ p ప్లస్ 1. బ్యాక్ ఫార్వర్డ్లో యూజ్ చేస్తే p ఇంటూ p మైనస్ 1, బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే p ఇంటూ p ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ నాబ్లా స్క్వేర్ ఆఫ్ f ఆఫ్ a ప్లస్ 5h. ఫార్వర్డ్లో యూజ్ చేస్తే ఏ మాత్రమే వస్తుంది, బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే లాస్ట్ వాల్యూ కన్సిడర్ చేయండి. సపోజ్ లాస్ట్ వాల్యూ 1981 ఉంది, 1981 తీసుకోండి, f ఆఫ్ a 1981, నాబ్లా ఆఫ్ f ఆఫ్ 1981, నాబ్లా స్క్వేర్ f ఆఫ్ 1981. ఇక్కడ a ప్లస్ 5h ఈ ప్లేస్లో a ప్లస్ 5h ప్లేస్లో మీరు 1981 కూడా సబ్స్టిట్యూషన్ చేసి ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. అంటే f ఆఫ్ 1981, ఇక్కడ కూడా వాల్యూ ఎంత వస్తుంది 1981. సో ఇక్కడ కూడా 1981, సో ఈ వాల్యూ కూడా 1981. లేదు ఫార్ములా యూజ్ చేసుకోవాలంటే ఫార్ములా రాసుకోండి, a ప్లస్ h ప్లేస్ ఏమొస్తుంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి n ప్లేస్లో 5 యూజ్ చేస్తే సరిపోతుంది. a ప్లస్ 5h ప్లస్ ph ఇంటూ ఫార్ములా p ఇంటూ p ప్లస్ 1 2 టర్మ్స్, 3 టర్మ్స్ కాబట్టి p ప్లస్ 1 p ప్లస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్, p ప్లస్ 1 p ప్లస్ 2 p ప్లస్ 3 ఇన్ ఓవరాల్గా 4 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది, p ఇంటూ p ప్లస్ 1 p ప్లస్ 2 p ప్లస్ 3 p ప్లస్ 4 బై 5 ఫ్యాక్టోరియల్. ఓవరాల్గా 1 2 3 4 p కూడా యాడ్ అవుతాయి 5 టర్మ్స్. న్యూమరేటర్ టర్మ్లో 5 ఉంటే కింద 5 ఫ్యాక్టోరియల్, 4 టర్మ్స్ ఉంటే 4 ఫ్యాక్టోరియల్. నాబ్లా పవర్ 4 f ఆఫ్ a ప్లస్ 5h. 5h ప్లేస్లో మీరు సపోజ్ ఈ 5h అంటే వాల్యూ ఎంత 1981 కూడా రాయొచ్చు, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసిన ప్రాబ్లం లేదు. సో ఈ వాల్యూస్ f ఆఫ్ 1981 అంటే బ్యాక్ ఫార్వర్డ్లో యూజ్ చేస్తే ఫస్ట్ వాల్యూ నుంచి ఎలా స్టార్ట్ చేస్తున్నారో బ్యాక్వర్డ్లో యూజ్ చేస్తే లాస్ట్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయండి. 52, 30, 1, -4, -7, -10 అంటే ఈ వాల్యూస్ అన్నిటిని మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. సో 52 ఫస్ట్ వాల్యూ. సో నెక్స్ట్ వాల్యూ 30 అంటే p ప్లేస్లో -1.5 బై 1 ఫ్యాక్టర్ ఇంటూ 30, అలాగే p ఇంటూ 1 -1.5 ఇంటూ -1.5 ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1, అలాగే నెక్స్ట్ వాల్యూ -4, ఈ వాల్యూ -4, థర్డ్ డిఫరెన్స్ -4, ఫోర్త్ డిఫరెన్స్ -7, ఫిఫ్త్ డిఫరెన్స్ -10. ఫార్వర్డ్లో యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ వాల్యూ నుంచి కన్సిడర్ చేస్తాం, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ నుంచి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యొక్క ఎంట్రీ వాల్యూ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ డిఫరెన్స్, సెకండ్ డిఫరెన్స్, థర్డ్ డిఫరెన్స్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలా యూజ్ చేస్తాం. ఎక్కడండి బ్యాక్వర్డ్కి వచ్చేటప్పటికి కింద నుంచి ఎంట్రీ వాల్యూ స్టార్ట్ చేయాలి. 1981 అనేది a ప్లస్ nh యొక్క వాల్యూ 1981 అంటే లాస్ట్ వాల్యూ నుంచి కన్సిడర్ చేస్తారు బ్యాక్వర్డ్లో, అది కూడా ఒక ఆర్డర్లో 52, 30, 1, -4, 7, -7, -10. ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేయకూడదు. ఫార్వర్డ్ అయితే ఫస్ట్ వాల్యూస్, బ్యాక్వర్డ్ అయితే కింద వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూషన్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 32.3458. సో f ఆఫ్ 1966. సో 1966 దగ్గర వాల్యూ ఎంత 32.3438. సపోజ్ ఓన్లీ ప్రాబ్లంలో 2 డెసిమల్స్ అని అడిగితే ఆన్సర్ ఎంతవరకు రాస్తే సరిపోతుంది
32.34. 4 decimals maximum, 4 decimals line పాయింట్ తర్వాత 4 decimals. ఏ ప్రాబ్లం యూస్ చేసినా పాయింట్ తర్వాత 4 decimals వరకు యూస్ చేసుకోండి. రిమైనింగ్ వాల్యూస్ అనేది అవసరం లేదు, 4 decimals వరకు యూస్ చేస్తే సరిపోతుంది. సో ఇచ్చిన ప్రాబ్లంలో ఎస్టిమేట్ ద సేల్ ఫర్ ద ఇయర్ 1966 ఇయర్ దగ్గర సేల్ ఎంతవరకు పోతుంది. ఇక్కడ సేల్స్ ఇయర్ అండ్ సేల్స్ ఇన్ థౌజండ్స్ సేల్స్లో ఉంది. సో 1960 దగ్గర ఎంత సేల్ అవుతుంది. సో 31, 41, 51, 61, 71, 81 అంటే జనరల్గా ఆర్గ్యుమెంట్ వాల్యూస్లో ఎలా కన్సిడర్ చేయొచ్చు. a ప్లస్ h, a ప్లస్ 2h, a ప్లస్ 3h, a ప్లస్ 4h, a ప్లస్ 5h అంటే n ఈక్వల్ టు వాల్యూ ఎంత 5. సో x ఈక్వల్ టు క్యాల్కులేట్ చేయాల్సిన వాల్యూ x వాల్యూ 1966. h యొక్క డిఫరెన్స్ ఆర్గ్యుమెంట్ వాల్యూ యొక్క డిఫరెన్స్ ఎంత h ఈక్వల్ టు 10 ఈక్వల్ టు స్టార్టింగ్ వాల్యూ a వాల్యూ 1931, a ప్లస్ 5h అంటే 1981 అంటే లాస్ట్ వాల్యూ. సో p వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే x వాల్యూ a ప్లస్ n h బై h వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే -1.5. సో బ్యాక్వర్డ్ ఇన్ నోటెన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అప్లై చేస్తే నువ్వు బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ క్యాల్కులేట్ చేయండి. సో కన్సిడర్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో ఓవరాల్గా 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 5 డిఫరెన్సెస్ వరకు క్యాల్కులేట్ అవుతుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5. సో ఫార్ములా అనేది 5 డిఫరెన్సెస్ వరకు ఫార్ములా యూస్ చేసుకుంటే ఫార్ములాలో లాస్ట్ వాల్యూస్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఆన్సర్ 32.34 అనేది వస్తుంది. సో నెక్స్ట్ కంటిన్యూషన్, నెక్స్ట్ ప్రాబ్లం.